వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన పాటలను ప్రజలు నిత్యం వింటూ పాడుకుంటూ మానసిక ఉల్లాసం పొందుతున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. పద్మశ్రీ ఘంటసాల జయంతి సందర్భంగా ఆయన అభిమాన సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన ఘంటసాల స్వరాభిషేకంలో వారు మాట్లాడారు. కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు పన్నపల్లి గోపాలకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. పిల్లల వైద్యుడు కె పురుషోత్తమరావు, వారాహి బజాజ్ అధినేత తటవర్తి శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి ఘంటసాల చిత్రపటానికి పుష్పాలంకరణ చేశారు. ఈ సందర్భంగా సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్, బుల్లెట్ బండి మ్యూజిక్ ఫేమ్ ఎస్కే బాజీని సత్కరించి జ్ఞాపిక బహుకరించారు. విశిష్ట అతిథులు మండవ శ్రీనివాసరావు, బి శివరామకృష్ణ గుప్తా, పి రామచంద్రరావును సత్కరించి జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సైదా ఆర్కెస్ట్రా బృందం వారిచే ఘంటసాల స్వరాభిషేకం వీణుల విందుగా సాగింది. సంఘ కోశాధికారి పొన్నూరు పెదబసవయ్య, జి నాగసుధాకర్, శ్రీశైల భక్త సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఇబ్బందిగా ఆంటీ జరుగు ప్రసాద్ గారు 3 నెలల నుంచి రెస్ట్ చేస్తాం. ఇంత గొప్ప వ్యక్తి ఈ కార్యక్రమానికి రావడం కూడా అందరి అదృష్టం. వస్తున్నారని తెలిసి అలాగే పద్మశ్రీ ఘంటసాల గారి 103వ జయంతి సందర్భంగా తెనాలి పద్మశ్రీ ఘంటసాల అభిమాన సంఘం వారు గత సంవత్సరాల్లో నిర్వహించిన అనేక కార్యక్రమాలలాగానే ఈ సంవత్సరం కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంగీత కార్యక్రమాన్ని ఘంటసాల వారి పాటలతో వారికి స్వరాభిషేకం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. ఘంటసాల అంటే ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి గాయకులు. ఘంటసాలలాగా పాడాలని ప్రయత్నించే వాళ్ళే కానీ ఘంటసాలలా పాడేవాళ్ళు ఉన్నారు కానీ ఘంటసాలే పాడినట్టుగా మళ్ళీ ఆయనే రావాల్సిందే. అటువంటి మహాగాయకుడు ఆయన వ్యక్తిత్వం గొప్పది. గాయక ప్రపంచమే కాకుండా గాయక చరిత్రే కాకుండా ఆయన వ్యక్తిత్వం, ఆయన స్వతంత్ర సంగ్రామంలో ఆయన పాల్గొన్న చరిత్ర, ఆయన చేసినటువంటి వివిధ సంగీతపరంగా ఆయన చేసిన వివిధ ప్రయోగాలు, పద్యానికి ఆయన చేసినటువంటి పట్టాభిషేకం, అలాగే పుష్పవిలాపం లాంటి మహాకవులు రచించినటువంటి గీతాలకు ఆయన చేసినటువంటి గొప్ప సేవ, అలాగే అంత్యకాలంలో ఆయన మన భారతదేశానికి, సాంప్రదాయానికి, సంస్కృతికి, ఆధ్యాత్మికతకి అందజేసిన భగవద్గీత ఇది ఎల్లప్పుడూ కూడా మనం మర్చిపోలేం. పద్మశ్రీ ఘంటసాల అభిమాన సంఘం వాళ్ళం ఈ స్వరాభిషేకాన్ని ఏర్పాటు చేశాం. పద్మశ్రీ ఘంటసాల గారి 103వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులకి, సహకరించినటువంటి మీడియా వాళ్ళకి అందరికీ కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా భగవంతుడి అనుగ్రహంతో కొనసాగిస్తామని ఆలోచనతో ఉన్నాము. ధన్యవాదాలు. నాకు ఈ ఘంటసాల అభిమాన సంఘంతో చాలా అవినాభావ సంబంధం. ఎందుకంటే ఇది తొలినాళ్ళల్లో నేను చూశాను. నేను చాలా దగ్గరగా ఉండి చూశాను. కొన్ని కార్యక్రమాలకి కార్యకర్తగా కూడా నేను పనిచేశాను.
సరిగమ సాంబశివరావు గారు ఘంటసాల అభిమాన సంఘం గురించి మాట్లాడుకునేటప్పుడు సరిగమ సాంబశివరావు గారి ప్రస్తావన లేకపోతే ఆ ప్రస్తావన పూర్తి కాదు. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలామందికి ఘంటసాల గారి గురించి, ఘంటసాల గారు అంటే ఒకప్పుడు రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి పాడేవారంట అని మాత్రమే తెలుసండి. ఒక్కడి గుర్తు పెట్టుకోండి, ఇప్పుడున్న జనరేషన్కి ముందు తరాల వాళ్ళు చెప్పాలండి, సింగర్స్ చెప్పాలి, వాళ్ళకి ఘంటసాల గారి పాటలు వినిపించాలి, ఘంటసాల గారి పాటలు వినిపించాలి, ఆయన గురించి చెప్పాలి. ఎందుకంటే ఘంటసాల గారు అంటే మన నాగరికత, ఘంటసాల గారు అంటే మన సంస్కృతి, ఘంటసాల గారు అంటే మన జీవనాడి. ఘంటసాల గారిని పక్కన పెట్టి మనం తెలుగు సినిమా పాట గురించి మాట్లాడుకునే ప్రసక్తి లేదు. భారతదేశంలో ఉన్నటువంటి గాయకులందరూ ఏదో ఒక సందర్భంలో అసూయ చెందడానికి కారకులైన వాళ్ళు మాత్రం ఇద్దరు ఉన్నారు. ఘంటసాల గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇద్దరు కూడా తెలుగువారు కావడం అనేది మనం గుండెల మీద చేసుకొని గర్వంగా వాళ్ళిద్దరూ మా వాళ్ళు అని గర్వంగా చెప్పుకోవడానికి మనం గర్వపడాలి. తెలుగు సినిమా సంగీత రంగంలో బాజీ కంటూ ఒక అధ్యాయం ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను, కోరుకుంటున్నాను. శ్రీశైల భక్త సేవా సమితి కమిటీ తరఫున ఫస్ట్ నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడ పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో. ఫస్ట్ నా ఆల్బమ్ ఇక్కడ సార్ ద్వారానే స్టార్ట్ అయింది. ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను చాలా ఆల్బమ్స్ ఇక్కడ చేయడం జరిగింది. అలానే మా డాక్టర్ గారు పురుషోత్తం గారి ఆల్బమ్ చాలా చేశాను నేను, మళ్ళీ వెంకట్ సారు, తర్వాత ఇంకా చాలామంది ఇక్కడ నాకు చాలా ప్రాజెక్టులు చేస్తున్నా నేను. సో వీళ్ళందరూ నాకు అవకాశం ఇవ్వబట్టి నాకు ఇంకా ఇన్స్పిరేషన్ అయ్యి నేను చాలా ప్రాజెక్టులు చేసి పేరు తెచ్చుకొని నాకు హైదరాబాద్ నుంచి మంచి మంచి మూవీ ప్రాజెక్ట్స్ ఆఫర్ రావడం, నేను అక్కడికి వెళ్ళి పెద్ద సెలబ్రిటీస్ అందరితో వర్క్ చేయడం నాకు చాలా అంటే చాలా సపోర్ట్ అని అనిపించింది ఈ ప్రాజెక్టులన్నీ కూడా. అంటే మరి ముఖ్యంగా నాకు లైఫ్ ఇచ్చిన మా గురువు గారు పెద్ద బాజీ గారు, ఆయన ఇప్పుడు లేరు. సో నేను ఆయనకి చాలా అంటే చాలా రుణపడి ఉన్నా నేను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో డిమాండ్స్ నిరసన కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఈ ఆందోళనలో పార్టీ నాయకులు జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి, రాధాకృష్ణమూర్తి, సురేష్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. అదాని అవినీతిపై జేపీసీ వేయాలని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించాలని జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలని 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేయటం అనేది చూస్తూ ఉన్నాం. అలాగే రైతాంగానికి సంబంధించి పండిన పంట గిట్టుబాటు ధర లేదు, అలాగే పెట్టుబడి సహాయం లేదు, కల్తీ పురుగు మందులు, ఎరువు మందులు అరికట్టే విషయం లేదు. 3 వ్యవసాయ వ్యతిరేక నల్ల రాక్షస చట్టాలను తీసుకొని వచ్చి రైతు ఉద్యమం చేస్తే తాత్కాలికంగా ఉపసంహరించి దొడ్డిదారులు దాన్ని అమలు జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదానితో చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకోవాలని, దేశ సంపదనంతా కూడా మరి ప్రజల పరం కావాలి తప్ప మరి వ్యాపారాల పరం కాకూడదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని, అట్లాగే రాష్ట్రానికి సంబంధించి కూడా ఇద్దరు పోటీ పడి మరి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టే పరిస్థితిలో పోతా మరి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ట్రూప్ ఛార్జీలు కానివ్వండి, అదనపు ఛార్జీల పేరుతోటి మరి మినా ఏదైతే మరి అన్ని రకాలుగా మరి అదానీ గారికి ఆయన చెప్పిన మాటలన్నీ చేస్తా ఉన్నాడు. వెంటనే ఆయన ఒప్పందాలను కూడా రద్దు చేసుకొని మరి రాష్ట్రంలో మరి స్మార్ట్ మీటర్లు వెంటనే బిగిచిని కూడా ఆపాలని, ఒప్పందాలను కూడా ఆపాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో మోడల్ పేపర్ బుక్ విడుదల చేయడం హర్షణీయమని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు.
బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో మోడల్ పేపర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిష్ణాతులైన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మోడల్ పేపర్స్ రూపొందించారని, అన్ని స్థాయిల విద్యార్థులకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. 24 ఏళ్లుగా ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల ప్రయోజనం కోసం యూటీఎఫ్ మోడల్ పేపర్స్ తయారు చేసి అందించడం అభినందనీయమని అన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 10వ తరగతి సిలబస్ మారింది. సిబిఎస్ ప్యాటర్న్లో సిలబస్ ఉంది. ఆ సిలబస్కి అనుగుణంగా అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయుల చేత ఈ మోడల్ పేపర్స్ రాయించడం జరిగింది. ప్రతి సబ్జెక్టుకి 4 పేపర్స్ ఈ పుస్తకంలో ఉంటాయి. గతంలో ఎంతో ఆదరించారు. ఈ సంవత్సరం కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాలు కూడా ఈ మోడల్ పేపర్స్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకించి ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలో కూడా 10వ తరగతి పరీక్షలు రాసే విధంగా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటట్టు చేశాం. తెలుగు మీడియంలో కూడా పిల్లలు రాసుకోవచ్చు. తెలుగు మీడియం మోడల్ పేపర్స్ కూడా త్వరలో విడుదల కాబోతూ ఉన్నాయి. అందువల్ల అందరూ కూడా ఈ పుస్తకాన్ని, ఈ మోడల్ పేపర్స్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకించి ఈసారి పుస్తకానికి పాఠశాల విద్యా కమిషనర్ శ్రీ విజయరామరాజు ఐఏఎస్ గారు ముందు మాట రాయటం అనేది సంతోషించాల్సినటువంటి విషయం. ఈ సంవత్సరం కూడా మారినటువంటి సిలబస్ను దృష్టిలో పెట్టుకొని 7 పేపర్ల విధానంలో ఈ పుస్తకాలని రిలీజ్ చేయడం జరిగింది. గత సంవత్సరం రిజల్ట్ని పెంచడానికి కూడా యూటీఎఫ్ విడుదల చేసినటువంటి పుస్తకాలు విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ, యాజమాన్యాలు కానీ మంచి ఆదరణ పొందడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా చాలా తక్కువ రేటులోది అందరి విద్యార్థులకి అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం ఈరోజు ఆవిష్కరణ చేయడం జరిగింది. తెలుగు మీడియం కూడా ఒక వారం రోజుల్లో ఆవిష్కరిస్తామనేటువంటి తెలియజేస్తాను. తప్పనిసరిగా కామన్ విద్యార్థులు మంచి మార్కులు సాధించేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయ సమస్యలతో పాటు విద్యారంగం బాగుండాలనేటువంటి లక్ష్యంతో ఈ పేపర్స్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ జయంతి వేడుకలు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయానికి 7, తహసీల్దార్ కార్యాలయానికి 6 అర్జీలు. నిజమైన ప్రజా సేవకులు ప్రభుత్వ ఉద్యోగులు. వల్లూరి సుబ్రహ్మణ్యం ఆత్మీయ అభినందన సభలో సుప్రసిద్ధ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.